నమస్తే. ప్రజెంటు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది? ఒక పక్కన ప్రైవేటు స్కూళ్ళల్లో తనిఖీలు లేవు, మరో పక్కన గవర్నమెంట్ స్కూళ్ళల్లో హాజరు శాతం తక్కువగా. ప్రభుత్వం ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నప్పటికీ ఎందుకు పాఠశాలల్ని అభివృద్ధి చేసుకోలేకపోతా ఉంది? డిగ్రీ అలాగే పీజీ కళాశాలలో పర్మనెంట్ అధ్యాపకుల్ని ఎందుకు నియమించలేకపోతా ఉంది? దాంట్లో ఉన్నటువంటి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి? మరో పక్కన నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినటువంటి పార్టీగా చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిజంగా ఉద్యోగ అవకాశాలని 60,000 ఉద్యోగాలను ఇచ్చిందా? వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విద్యార్థి జేఏసీ నాయకులు రాజు గౌడ్ ఉన్నారు, ఆయన రాష్ట్ర అధ్యక్షుడు. అన్న ముందుగా మీకు నమస్తే. సో మీరు చూస్తూ ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజెంటు విద్యా వ్యవస్థ ఏ విధంగా కనబడతా ఉంది? పీజీ కాలేజీలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు, స్కాలర్షిప్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు కావచ్చు, వీటన్నీ కూడా గత సర్కార్కి ఏమైనా ఈ సర్కార్ ఏమైనా భిన్నంగా కనబడతా ఉన్నదా? ఇప్పుడున్నటువంటి పీజీ సంబంధించినటువంటి కళాశాలల్లో ఉన్నటువంటి అధ్యాపకులు ఏ విధంగా ఉన్నారు? దాంట్లో ఉన్నటువంటి విద్యార్థులు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు? అన్న మంచి పాయింట్స్ అడిగారన్న. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యం ముఖ్యం. ప్రధానంగా చూసుకుంటే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా విద్యార్థి వ్యవస్థ బాగుండాలి, వైద్యం బాగుండాలి. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే అన్న, పీజీ స్థాయి నుంచి తీసుకుంటే విద్యా వ్యవస్థ, పీజీలో చూసుకుంటే డిగ్రీ, తర్వాత స్కూలు, గురుకులాల దారుణమైందన్న విద్యా వ్యవస్థ అనేది. అంటే మనం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రం అని, దాన్ని బెస్ట్ పట్టిస్తారు. ఇలా పీజీ వ్యవస్థలో చూసుకుంటే రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో చూసుకున్నా, సబ్ క్యాంపస్లో చూసుకున్నా, తర్వాత డిగ్రీ కాలేజీలో చూసుకున్నా ఒక్కడన్నా రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదు. అంత కాంటాక్ట్ పెట్టి నడిపిస్తారన్న. ఇలా చూసుకుంటే మా డిపార్ట్మెంట్ చూసుకుందాం, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో దగ్గర ఇలా 68 సీట్లు ఉంటాయి. ఒక 30 సీట్ల వరకు రెగ్యులర్ ఇచ్చేసి కత్తిమై అన్ని సెల్ఫ్ ఫైనాన్స్. అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఒక్కొక్క విద్యార్థి సంవత్సరానికి 50,000 కట్టాలి, 2 సంవత్సరాల పేరు మీద ₹1,00,000 కట్టాలి. సామాన్య విద్యార్థి నీకు ₹1,00,000 యాంచి కడతాడు. నీకు గవర్నమెంట్ అని చెప్పుకున్నటువంటి యూనివర్సిటీలలోని ప్రైవేట్ యూనివర్సిటీలకు నువ్వు పర్మిషన్ ఇచ్చుకుంటూ పోతున్నావు. ఎందుకు గవర్నమెంట్ సంబంధించినటువంటి యూనివర్సిటీలలో ఎందుకు ₹50,000 కట్టాల్సిన అవసరం? అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యూనివర్సిటీకి కొంత ఫండ్ కావాలి అంటే ప్రభుత్వం బడ్జెట్ పెడితే ఇవన్నీ అవసరం లేదన్న. ఆ యూనివర్సిటీలకి బడ్జెట్ సరిగా పెట్టట్లేదు, పట్టించుకోవట్లేదు. తెలంగాణలో యూనివర్సిటీల పరిస్థితులు అయితే అసలు దిక్కుమాలిన పరిస్థితి. ఎంత ఘోరం అంటే పీజీ వ్యవస్థ అట్లనే ఉంది. తర్వాత చూసుకుంటే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థకి 7.9 బడ్జెట్ పెట్టిరన్న. అంటే 23,108 కోట్లు ప్రకటించారు. అరక్కదినే బీహార్కి వచ్చేస్తే 21% పెట్టారు అక్కడ పని చేసుకునేటోళ్ళకి. అంటే బీహార్ చూసుకో ఎగ్జాంపుల్, 21% పెట్టారు. తర్వాత ఛత్తీస్గఢ్ చూసుకో అక్కడ 18%, హిమాచల్ ప్రదేశ్ చూసుకో 19% పెట్టారు. ఇక్కడ విద్యా వ్యవస్థ ఎట్లుందంటే గురుకులాలు చూస్తే నిన్నటికి నిన్న మొన్న రీసెంట్గా శ్రీవాన్ అనే అమ్మాయి హన్మకొండ జిల్లాలోని పరకాల్లో చనిపోయింది. అంటే ఈ గురుకులాలలో ప్రిన్సిపాల్ వీళ్ళకి పిల్లలకి మీరు ఫ్రీడమ్ కలిపేయాలి, తల్లిదండ్రులాగా చూసుకోవాల్సిన గురుకులాల్లో మొన్న మా సూర్యాపేట జిల్లాలో ప్రిన్సిపల్ మేడం బీరు తాగింది. అంటే ఏం చేస్తుండు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే నీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలలో కలెక్టర్ విజిట్ చేయమన్నాడు. ఏ కలెక్టర్ వచ్చి విజిట్ చేస్తుండు? ఏ కలెక్టర్ విజిట్ చేయట్లేదు. మేమే విద్యార్థి సంఘం నుంచి, మా విద్యార్థి జేఏసీ తరఫు నుంచి మా టీం అన్ని యూనివర్సిటీల నుంచి కలుసుకొని మేము పోయి విజిట్ చేసినాం. అన్ని ఎస్సీలో చేసినాం, బీసీ గురుకులాలు చేసినాం, ఎంజేపీలో అయితే ఘోరంగా ఉన్నాయి. కొన్ని గురుకులాలు అయితే అసలు చెప్పలేమన్నా. ఎందుకు అవుతుంది ఈ వ్యవస్థ? మీరు విద్యా వ్యవస్థను ఎందుకు మా నిర్లక్ష్యం చేస్తున్నారు? అంటే విద్యార్థులు, పేద విద్యార్థులు, అమాయక ప్రజలు, వీళ్ళని ఏం చేసినా మేము పట్టించుకోము అని ఎందుకు ఇంత అణచివేత ఇస్తున్నారు మా విద్యార్థిని? నువ్వు డిగ్రీలో చూసుకుంటే ఒక్క లైబ్రరీ లేదు, డిగ్రీలో నీకు రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదు. నువ్వు స్కూల్లో చూసుకో, స్కూల్లో అయితే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పోతున్నారు? పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు? నీ స్కూల్లో వసతులు లేక, కనీసం టాయిలెట్స్ లేవు. మొన్న మేము నల్లగొండ జిల్లాలో మేము టౌన్లో పోతే జెడ్పీ స్కూల్లో టాయిలెట్స్ లేవు. సార్ని అడిగితే అప్పటికప్పుడు హెచ్ఎం సార్ని పిలిచి మాట్లాడాను, ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, నీకు బాత్రూమ్ లేదు, అమ్మాయిలు అవస్థలు పడుతుర్రు. వరంగల్ జిల్లాలో అదే పరిస్థితి, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. నీకు గవర్నమెంట్ స్కూల్లో వసతులు బాగుంటే విద్యార్థి ఎందుకు రాడు? నీకున్నటువంటి నువ్వు ఒక అసెంబ్లీలో పెట్టు, నువ్వు స్కూల్లో కాదు మీ ఎమ్మెల్యేల పిల్లలను కూడా నువ్వు గవర్నమెంట్ స్కూల్కి పంపి. 119 శాసనసభ స్థానాలు ఉన్నాయి, 119 ఎమ్మెల్యేల కూతురు బిడ్డలు కూడా గవర్నమెంట్ స్కూల్ పంపాలి. మీరు ఒకటి ఇష్యూ చేయండి, సర్క్యులర్ జారీ చేయండి. ఏం సాకేతం ఇస్తారు విద్యకి? అంటే విద్య అంటే నిర్లక్ష్యం చేస్తారు. ఇవన్నీ ఒకటే కదా. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడాలి. విద్యా వ్యవస్థ బాగుపడాలంటే అది పీజీ స్థాయి కానీ, డిగ్రీ స్థాయి కానీ, ఇంటర్మీడియట్ స్థాయి కానీ, స్కూల్ స్థాయి కానీ. ఇలా గురుకులాలు పెట్టినావు, దగ్గర గురుకులాలు చూసుకుంటే ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజన్ కేసులు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? పాములు. మొన్న పోతే మెట్టుపల్లి హాస్టల్స్లో నిజామాబాద్ జిల్లాలో పాము కరిచి 3 చనిపోయారు. అంటే దేనికి సంకేతం ఇస్తారు మీరు?
ప్రైవేట్ స్కూల్లో పోతే ఒక్క ఇష్యూ, ప్రైవేట్ స్కూళ్ళలో పోతే అన్ని ఫ్యాకల్టీలు అంతా పెట్టుకొని వాళ్ళకి ఇష్టరాజ్యంగా మీరు పర్మిషన్లు ఇస్తారు. మీరు ఎందుకు పర్మిషన్స్ ఇస్తారు? ఆపవన్నాం, మీరు ఆపడానికి చేత కాదు. పైకి వచ్చి గవర్నమెంట్ స్కూల్ కానీ ఎట్లా దేనికి సంకేతం, ఎట్లా అభివృద్ధి అయింది, ఎట్లా పంపిస్తారు, ఎట్లా నమ్ముకోవాలి? ఉపాధ్యాయులకు సంబంధించిన విషయం కానీ పర్మనెంట్ లెక్చరర్లకు సంబంధించినటువంటి అంశం కానీ చెప్పిండు. సో ఒక పక్కన మేము లెక్చరర్లు ఖాళీగా ఉన్నటువంటి వాటిని అన్నింటిని కూడా భర్తీ చేస్తూ ఉన్నాం. ఏదైతే గురుకుల పాఠశాలలు కావచ్చు, మిగతా ఉన్నటువంటి టీచర్ మొన్న డిఎస్సి కూడా వేయడం జరిగింది. సో ఇంకా ఎక్కడ ఖాళీలు కనబడతా ఉన్నాయి మీకు? అంటే ఖాళీలు ఉన్నాయి, పర్మనెంట్ అధ్యాపకులు లేరు, పర్మనెంట్ టీచర్ లేరు అన్నటువంటి ఆ భావన ఎందుకు వస్తూ ఉంది? ఉన్నటువంటి దాంట్లో దర్దాపుగా అన్నీ మేము ఫిల్ చేసినాం అన్నటువంటి ఒపీనియన్ని ప్రభుత్వం చెప్తా ఉంది కదా. ఇదంతా బోగస్ ముచ్చట అన్న. మీకు లిటరల్గా చెప్పాలంటే ఉస్మానియా యూనివర్సిటీలో కొన్ని డిపార్ట్మెంట్ సబ్జెక్టులే తీసేసారు. పీజీలో ఇప్పుడు ఎంఏ సంబంధించిన కొన్ని డిపార్ట్మెంట్ అసలు దిక్కు లేకుండా తీసేసి పడేస్తారు వాళ్ళైతే. అరబిక్ కానీ కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, అలాంటి సబ్జెక్టులు అసలు తీసి పడేస్తారు. ఫ్యాకల్టీ అనేది సరిగా లేదు. మేము ఎన్నోసార్లు మొత్తుకున్నాం, ఎంతో మంది సార్లు కలిసి మేము ఇచ్చినాం, నివేదికలు ఇచ్చినాం, తయారు చేసి ఇచ్చినాం. కానీ దాన్ని చూడనట్టు పడేస్తారు. ఎందుకంటే ఈ విద్యా వ్యవస్థను పట్టించుకోవట్లేదని ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా మంత్రి, అసలు విద్యాశాఖ దిక్కులేదు. విద్యాశాఖ మంత్రి ఉండే ఈ రోజుకి తెలంగాణ రాష్ట్రానికి విద్యామంత్రి ఎవరు చెప్పాలి? విద్యాశాఖ మంత్రి అయినా సపరేట్గా పెట్టి మా విద్యా వ్యవస్థ ఇట్లా జరుగుతుంది, గురుకులాల పరిస్థితి ఇది ఉంది, పీజీ వ్యవస్థ ఇది ఉంది, స్కూల్ వ్యవస్థ ఈ సమస్యలు ఉన్నాయని ఒక్క మీటింగ్ పెట్టి అయినా చెప్పినా నువ్వు దేనికి సంకేతం ఇస్తున్నావు తెలంగాణ విద్యా వ్యవస్థ? అసలు నువ్వు తెలంగాణ విద్యా వ్యవస్థలో మార్పులు చేర్పులు రావాలని మేము మొత్తుకుంటున్నాం. విద్యా వ్యవస్థ బాగుపడితే మాలాంటి విద్యార్థులు అందరూ మంచిగా చదువుకొని జాబులు కొట్టుకొని బిందాస్ లైఫ్ చేస్తారు. మొన్నటి గ్రూప్ 1 కూడా ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్, మెయిన్స్కి ఒక హాల్ టికెట్. తెలుగు మీడియం అభ్యర్థులకి అయితే చాలా అన్యాయం జరిగిందన్న. 100కి 90% ఇంగ్లీష్ మీడియం వాళ్ళు క్వాలిఫై అయితే ఒక 10% తెలుగు మీడియం వాడు క్వాలిఫై అయ్యేది. ఏది గ్రూప్ 1 సంబంధించినటువంటి ఎగ్జామ్లో. దీనికి ఏం సాంకేతం ఇస్తున్నారు మీరు? ఒక్క సెంటర్ నుంచి అంతమంది క్వాలిఫై అయ్యారు. దాని మీద మీరే చాలాసార్లు చర్చ పెట్టినాం, మనం అందరూ మాట్లాడి అది అసలు చాలా పూర్తి వివరణ ఇచ్చినాం. కానీ దాన్ని చూడనట్టు నేలకు పడేస్తారు. అంటే అంత చిన్న చూస్తారు. ఎందుకు మేము అంటే ఇప్పుడు వచ్చే జూబ్లీన్స్ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ విద్యార్థి జేఏసీ తరపున మాత్రం వీళ్ళు ఎట్లా గెలుస్తారో మేము చూస్తాం. అక్కడ చేసే ఎలక్షన్లో వాళ్ళు ఓడగొట్టడానికి మేము ట్రై చేస్తాం, చిత్తును ఓడగొడతాం. ఇప్పుడు ప్రైవేటుకు సంబంధించినటువంటి పాఠశాలలకు, అలాగే ప్రైవేటుకు సంబంధించినటువంటి యూనివర్సిటీలు కానీ, ప్రైవేటు కాలేజీలకు సంబంధించినటువంటి దాంట్లో సో ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వ అధికారులు కానీ, కలెక్టర్లు కానీ ఎవరైనా తనిఖీ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి స్కూల్ ఫీజులు ఒక ఎల్కేజీ పిల్లగాని చదివించాలంటే లక్షల రూపాయలు వసూలు చేసేటువంటి ఆ వ్యవస్థ నడుస్తూ ఉన్నది. సో అటువంటి వాటిపైన ప్రభుత్వం ఎక్కడైనా పర్యవేక్షించినటువంటి దాఖలు ఏమైనా కనబడ్డదా? సో వాటి ఏ విధంగా నియంత్రించవచ్చు? ఫీజులు కావచ్చు, దాంట్లో పుస్తకాలు కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి బట్టలు కావచ్చు. సో అధిక రేట్లతోటి పెట్టి అధిక ఫీజులు వసూలు చేసి తల్లిదండ్రులకు ఒక భారంగా కనబడతా ఉన్నది. సో ఆ వ్యవస్థ ఏమైనా మారాల్సినటువంటి అవసరం కనబడ్డదా? గతంలో ఉన్నటువంటి దానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏమన్నా భిన్నం ఏమైనా కనబడతా ఉన్నదా? అసలు వ్యవస్థ ఏమీ మారలే. వీళ్ళది వ్యవస్థ ఏంటంటే ఇప్పుడు 33 జిల్లాలలో ఒక్క కలెక్టర్ కూడా వారానికి కాదు అసలు విజిట్ చేసిన దాఖనాలు లేవు. నువ్వు విజిట్ చేసే గురుకులాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ ఒకసారి అక్కడ ఉన్నటువంటి గురుకులాల అది సోషల్ వెల్ఫేర్ కానీ, బీసీ కానీ, ట్రైబల్ కానీ ఎక్కడ కూడా చేయట్లేదు. వీళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెట్టి మేము అన్నింటినీ పర్యవేక్షిస్తున్నామని చెప్పుకోవడం గొప్ప కాదు. కానీ ఎందుకు చనిపోతున్నారు మా విద్యార్థులు? ఎందుకు వస్తున్నారు? ఇలా డెత్ మరణాలు ఎందుకు జరుగుతున్నాయి? తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలనే జరుగుతుంది అత్యధికంగా. ఫుడ్ పాయిజన్ కేసులు కూడా గురుకులాలనే జరుగుతుంది. ఇలా దగ్గర 650 పైకి నీకు అన్ని అద్దె భవనాలు ఉన్నాయి. అద్దె భవనాలు కడుతున్నావు, సొంత భవనాలు సరిగా లేక విద్యార్థులకి వసతులు లేవు. ఆ గురుకులాల్లో కూడా కొన్ని గురుకులాల్లో లైబ్రరీలు కూడా సరిగా లేవు, క్లాస్ రూమ్లు సరిగా లేవు. మెస్సాలు పోతే మేము కొన్ని గురుకులాలు చూసినాం, మెస్సాలు కూడా లేదు, తాత్కాలికంగా బెంచీలు వేసి పెట్టారు చాలా వాటికి. సోషల్ వెల్ఫేర్ కూడా ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే ఈ గురుకులాల్లో చెప్పాల్సిందంటే ఫ్యాకల్టీ విద్యార్థితోటి అసలు ఫ్రీడమ్ అనేది లేదు, టార్చర్ పెడుతున్నారు వాళ్ళని గురుకులాల్లో. అంటే ఒక ప్రిన్సిపాల్ దేనికి సంకేతం ఇస్తుంది? స్కూల్లో వండుకుంటే ప్రిన్సిపాల్ నువ్వు బీరు తాగే హక్కు నీకు ఏంది? ఇంత ఫ్రీడమ్ ఇచ్చారు మీరు ప్రభుత్వం. బాలెంల గురుకుల ప్రిన్సిపాల్ మేడం ఆమె బీరు తాగకుండా కూర్చొని విద్యార్థులను టార్చర్ పెట్టుకుంటూ కూర్చొని వాళ్ళకి సంబంధించినటువంటి రౌండింగ్స్ వేసుకొని దేనికి సంకేతం ఇస్తుంది ఇదంతా? అది మేజర్. ఇంకో విషయం ఈ విద్యా వ్యవస్థలో ఇంకొక మేజర్ విషయం ఏంటంటే ఇప్పుడు డిగ్రీ కాలేజీలు చూసుకుందాం, నువ్వు జేఎల్ డిఎల్ ఉన్నాయి, నువ్వు ఇంకా ఖాళీగా ఉండాల, మస్తు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నువ్వు మెగా డిఎస్సి వేస్తున్నావు, మెగా డిఎస్సి లేదు జనవరిలో, ఎస్ఐ లేదు, కానిస్టేబుల్ లేదు, గ్రూప్ 3 లేదు,
నువ్వు ఒక్క పోస్టు కూడా నువ్వు ఏమేమి ఖాళీగా ఉన్నా ఒక లిస్టు తయారు చేసుకోవట్లేదు. నువ్వు జనవరిలో మొత్తం ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు వేస్తాను, ఇంతవరకు ఏది లేదు. ఇదంతా బోగస్ క్యాలెండర్ రిలీజ్ చేసినావు. మా విద్యార్థులు మొత్తం అనగదొక్కాలని చూస్తున్నావు. ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా వారానికి 4 సార్లు చెప్తున్నాడు. నిరుద్యోగులకి గత సర్కార్ అంతా మొండి చేసి చూపెట్టింది, ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళని అనగదొక్కేటువంటి ప్రయత్నం చేసింది, లీగులతోటి కాలయాపన చేసింది తప్పించి ఉద్యోగాలు ఇవ్వలేదు, మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అది ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయంగా మీరు చూడట్లేదా? అవన్నీ కలిపేసిన నోటిఫికేషన్ అన్న, ఈయన స్పెసిఫిక్గా ఏ నోటిఫికేషన్ వేయలే. డిఎస్సి వేస్తే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన దానికి వాళ్ళు 5,000 వేసి డిఎస్సి, ఈయన కొన్ని యాడ్ చేసి 6,000 యాడ్ చేసి 11,000 అదేసిండు. తర్వాత గ్రూప్ 1 కూడా యాడ్ చేసేసిండు. ఈయన ఒక్కటి కూడా సొంతంగా వేసిన నోటిఫికేషనే లేదు, దానికి దిక్కు దివానా లేదు, దానికి అసలు ఏమీ లేదు. నువ్వు ఎందుకు చెప్పాలి మభ్య పెట్టే మాటలు మమ్మల్ని ఎందుకు? అయ్యాల అశోక్ నగర్లో నువ్వు రాహుల్ గాంధీని తీసుకొని వచ్చి మా విద్యార్థులతోటి ఒక మాట చెప్పి, నువ్వు ప్రభుత్వం వచ్చినాక ఒక మాట, ప్రభుత్వం రాకముందుకు ఒక మాట, అంటే మీ విద్యార్థులు అంటే ఆషామాష తమాషాలు చేస్తారు మాతోటి. అంటే వీళ్ళకి ఏంది విద్యార్థులు చదువుకునేటోళ్ళు లైబ్రరీకే పరిమితం అంటురా? ఇదే అశోక్ నగర్కి వచ్చి నువ్వు లైబ్రరీ కాడ రాహుల్ గాంధీని తీసుకొని వచ్చి మాతోటి మాట్లాడించిన నీకు పరిస్థితి ఏంది? నువ్వు ప్రభుత్వం రావాలని మా దగ్గరికి వచ్చి మా విద్యార్థులందరూ మీకు అండగా నిలబడి మేము ఓట్లేసి గెలిపించుకున్న విద్యార్థులు, సరే ప్రభుత్వంలో ఈసారైనా మేము నమ్మి ఓట్లేసిన ప్రజలు విద్యార్థులు అంటే నిన్ను గెలిపించుకుంటే మమ్మల్ని ఏం చేస్తున్నావు? అనగదొక్కుతున్నావు. అనగదొక్కుతూ ఏం చేస్తాడు విద్యార్థి? ఇన్ని రోజులు పెన్నే పట్టినాం, కాదనుకుంటే ఏమైనా పట్టగలుగుతాం, కానీ అవి మనం మెడిసిన్ చేయదలుచుకోలే. ఖచ్చితంగా నేను హెచ్చరిస్తున్నా, ప్రభుత్వాన్ని నేను ఖండిస్తున్నా. పెద్ద ఎత్తున మీకు భారీగా మేము చెప్తున్నా, ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు రాకపోతే దీనికి మీరు తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. మేము బరాబర్ చెప్తున్నాం, ఇలా బ్యాకప్ అయ్యే విషయమే లేదు. మీరు కోలుకోలని దెబ్బతీస్తాం ప్రభుత్వాన్ని. ఎందుకు తీస్తామంటే మా విద్యార్థులకి ఎడ్యుకేషన్ వ్యవస్థలో మీరు మార్పులు రావాలి. నోటిఫికేషన్ విషయంలో కూడా మీరు చెప్పిన లెక్క ప్రకారం ఇవ్వండి, ఇచ్చి మాట్లాడండి. అప్పుడు మేము బరాబర్ మేము ఒప్పుకుంటే అగ్రి అవుతాం. మీరు అప్పటిదాకా ఉత్తమ మాటలు చెప్పి మమ్మల్ని ఆటలు ఆడుకోవాలని చూస్తే మేము ఏం చేయాలో అదే ఇస్తాం. విద్యార్థి తలుచుకుంటే ఏదైనా మా స్టైల్ వేరే ఉంటుంది. విద్యార్థులంతా తెలంగాణ ఉద్యమంలో 1969లో కూడా విద్యార్థులే ఫైట్ చేసి చనిపోయారు ఆ సిటీ కాలేజీలో. అలాంటి చరిత్ర గల మా తెలంగాణ బిడ్డల మేము మా రక్తం 24 గంటలు బ్లడ్ పారుతుంది ఉస్మానియా యూనివర్సిటీలో. ఉగ్రవాదులు అనుకుంటారన్న? మొన్న ధర్నా జరిగితే అసలు గొర్రెపోతులు కింద గుంజకపోతున్నారు. అంటే మేము ఉగ్రవాదులా? అశోక్ నగర్లో కింద బట్టలు చింపుతున్నారు మమ్మల్ని ఎస్ఐ వస్తుడు గుంజుతుండు. ఎందుకు అంటే మాకు హక్కు లేదా? జాబులు కావాలని మీకు కొట్లాటే ఫైట్ లేదా? మేము ఇందిరా పార్క్ కాడ మీటింగ్ పెట్టుకుంటా అంటే అటుగుంటురు. ఎందుకు భయపడుతున్నారు? మేము ముఖ్యమంత్రి అయ్యి ఉండి మీరు మా విద్యార్థులు నోటిఫికేషన్ వద్దని ధర్నా చేస్తున్నారు. మీరే బొచ్చడి వీడియోలు తీసిరు అన్న, మీరే ఎన్నో వీడియోలు తీసారు. మేమే చెప్పినాం జాబ్ నోటిఫికేషన్ రావాలంటే జాబ్ నోటిఫికేషన్ వద్దని ఆయన సభలో పెడుతుండు. అంటే సీఎం హోదాలో ఉండి ఇంత అబద్ధం ఆడాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సైతం కూడా అంటే చాలామంది చదువుకున్నప్పటికీ స్కిల్స్ లేక ఉద్యోగాలు రాకుంటున్నాయి కాబట్టి మేము స్కిల్ యూనివర్సిటీ పెట్టినామని చెప్పేసి ఒక పక్కన చెప్తాం. ఇది మీకోసం చేసినటువంటి ఒక మంచి పనిగా చూడట్లేదా? ఆ స్కిల్ యూనివర్సిటీ మేము ఒప్పుకుంటున్నాం, మంచి పనే. ఇప్పుడున్న టెక్నాలజీ సంబంధించిన యూనివర్సిటీ రావడం మేము కూడా ఒప్పుకుంటున్నాం, రావాలని కోరుకుంటున్నాం. అలాంటివి వస్తే ఇంకా డెవలప్ అవుతుంది రాష్ట్రం, ఇంకా మంచిగా ఉంటుంది. మేము అలాంటి విషయాలు ఒప్పుకుంటామన్నా. కానీ ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటిని మార్పు రాలి. నువ్వు ఇలా మా విద్యార్థుల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి, దగ్గర 8,000 కోట్లు బకాయిలు ఉన్నా నువ్వు. అది మొత్తం టోటల్ విద్యా వ్యవస్థ చూసుకుంటే నువ్వు ఇంతవరకు స్కాలర్షిప్ ఇవ్వలే. నిన్న మా సైఫాబాద్ కాలేజ్ యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో 30 లక్షలు బకాయి ఉంది. నీకు అర్థం కదా? ఇప్పుడు అలా చికెన్ బంద్ చేశారు పిల్లలకి. నేను మొన్న పోయి అక్కడ ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడితే ఏం చేయండి సార్, ప్రభుత్వం మాకు నిధులు విడుదల చేయట్లేదు, 30 లక్షలు పెండింగ్ ఉంది, చికెన్ బంద్ అయింది. అంటే యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో నువ్వు సండే చికెన్ పెట్టాలి, విద్యార్థికి పోషక ఆహారం కావాలంటే నీకు చికెన్ కంపల్సరీ, గుడ్డు కంపల్సరీ పెట్టాలని అప్పుడు ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకుని చేస్తారు. దాన్ని నువ్వు పాటించట్లే. ఎందుకు బంద్ చేసారు చికెన్? అంటే పిల్లగాడు వానికి ఆరోగ్యం బాగాలేకపోతే ఎక్కడ చదువుకుంటాడన్నా? పీజీకి వచ్చిన విద్యార్థికి నువ్వు చికెన్ బంద్ చేయాల్సిన అవసరం ఏంది? అసలు దీని మీద నువ్వు విద్యా వ్యవస్థ నువ్వు ఏం సర్క్యులర్ చేస్తున్నావు, ఏం రీసెర్చ్ చేస్తున్నావా? లేదు. ఇలా చాలా సబ్ క్యాంపస్లలో పెండింగ్లు ఉన్నాయి. 30 లక్షలు, 25 లక్షలు అన్ని కాంటాక్ట్ పెట్టారు. ఇంకెందుకు మరి కాంటాక్ట్ ముఖ్యమంత్రి అని పెట్టుకుంటా కూడా అయిపోయింది కదా. ఇప్పుడు కాంటాక్ట్ మొత్తం టోటల్గా పెడుతున్నావు అన్నింటిలో. నువ్వు డిగ్రీ పిల్లలు పెడుతున్నావు, పీజీ పిల్లలు పెడుతున్నావు, స్కూల్ పిల్లలు పెడుతున్నావు, గురుకుల కాంటాక్ట్ ఉంది. మరి ముఖ్యమంత్రి కూడా కాంటాక్ట్ పెట్టుకుంటే అయిపోయింది కదా. అంటే మమ్మల్ని ఇంత చిన్న చూపును చూస్తే మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. మేము తిరుగుబాటు చేస్తాం. పెద్ద ఎత్తున మీరు రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు కూడా నిర్ణయించుకుంటున్నాం.
దీనికి వాస్తవంలో చూసుకుంటే అక్కడ గన్ పరిషత్ అని విద్యార్థులు పెట్టి పార్టీ స్థాపించారు. అంటే అలాంటి ఆలోచన మాకు కూడా ఉన్నది. ఎందుకు మాకు ఈ విద్యార్థుల రాజకీయాలు ఎందుకు, ఏదో విద్యార్థులను చదువుకోవాలి, విద్యార్థి సంఘాల ద్వారా మేము ప్రశ్నించుకోవాలని మేము ఒక ఆలోచన ఉన్నాం. కానీ మా ఆలోచనలను మీరు రెచ్చగొడుతుర్రు. దాన్ని రెచ్చగొట్టే తీస్తే 100 రెట్లు ఫోర్స్ తోట మేము వస్తాం. భారీ మూల్యం మీరు తప్పక మీరు అనుభవించాల్సి వస్తుంది. మేమైతే సిద్ధంగానే ఉన్నాం. ఇంకా మేము వెనకకు గాను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న మార్పు రాకపోతే మాత్రం బహిరంగంగానే మేము ఖండిస్తున్నాం. ఇక మీరు తట్టుకోలేరు ఆ ఫోర్స్ని. అది ప్రభుత్వం తట్టుకోవడం మళ్ళీ కోలుకోలేని దెబ్బతీస్తుంది. అంటే 10 సంవత్సరాల్లో ఉద్యోగాల విషయంలో నోరెత్తినటువంటి నిరుద్యోగులు కేవలం 18 నెలల కాలంలోనే రోడ్డు ఎక్కడానికి ప్రధానమైనటువంటి కారణం వెనుక ఉన్నటువంటి కొంతమంది నేతల ప్రోత్సాహంతో బయటికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తప్పించి ఆ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఏం కాదు. కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని రోడ్ల మీదకి తోలుతున్నారు అన్నది కాంగ్రెస్ పార్టీ వాదుల యొక్క వాదన. సో దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? అనా ఇప్పుడు ఏ విద్యార్థి కూడా జాబ్ కావాలని కోరుకుంటాడు. ఈ ఒక ప్రభుత్వం చెప్తే ఆ ప్రభుత్వం చెప్తానో ఈ ప్రభుత్వం చెప్తానో వినే విద్యార్థులు కారు. ఎందుకంటే ఎంఎస్సీ చదివి ఎంఏ చదివి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకు అవగాహన ఉంటుంది. ఎవరో చెప్తే వినే పరిస్థితిలో మేము లేము. ఎవరో ఒక్కరు ఉండొచ్చు, అట్లా ఉన్నా కూడా అలాంటి వాళ్ళు కూడా ఎన్నో పడి ఉంటాడని ఎవడొచ్చి ఉద్యమాలు చేస్తే వాళ్ళు చెప్పి మార్పు చేసే కార్యక్రమాలు చేసే విద్యార్థులు కానే కారు. ఎందుకంటే జాబ్ లేదు, జాబ్ వస్తే బిందాస్ లైఫ్ ఉంటుందన్న, హ్యాపీగా ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, లగ్జరీ లైఫ్ ఉంటుంది. ఈ లైఫ్ కావాలనుకుంటారు. కానీ ఎవరో నాయకులు చెప్తే మాకు జాబులు కడగాల్సిన పరిస్థితుల్లో మేము లేము. నువ్వు చెప్పిన మాటే 1 సంవత్సరంలో 2 లక్షలు ఉన్నావు. అదే మేమేం గొంతెమ్మ కోరికలు కోరట్లే. మేము మాకు కావాల్సిన హక్కుల్ని, మాకు కావాల్సిన జాబ్స్ని అడుగుతున్నాం. మేము ఇంకా కొత్తగా ఏమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. అయ్యిగాక మీరు వేస్తే మేము అందరం సంతోషంగా ఉంటాం. లేకపోతే రాష్ట్రం గందరగోళం అయ్యే పరిస్థితి కూడా ఉందని నేను హెచ్చరిస్తాను. ఎందుకని అంటే కేవలం 18 నెలల కాలంలో ఎందుకు రోడ్ల మీద అవసరం ఉంది? మీరు మంచి ప్రశ్న అడిగారనా? ఎందుకంటున్నా ఖాళీగా ఉన్నాయి పోస్టులు. నీకు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీగా ఉన్నావు మేము లెక్కలు ఇస్తాం, తీసుకోను. నీకు జేఎల్గా ఎన్ని ఖాళీగా ఉన్నాయి, డిఎల్గా ఎన్ని ఖాళీగా ఉన్నాయి, నీకు సివిల్ సప్లైలు ఎన్ని ఖాళీగా ఉన్నాయి, గురుకులాల్లో ఎన్ని ఖాళీగా ఉన్నాయి, నీకు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీగా ఉన్నాయి మేము చెప్తాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టోటల్గా నువ్వు ఎస్ఐలు ఎన్ని ఖాళీగా ఉన్నాయి, కానిస్టేబుల్ ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, నీకు ఎన్ని కావాలో లెక్కలు కావాలంటే మేము ఇస్తాం, మీ ద్వారా ఇస్తాం. రమ్మని ఎక్కడ రమ్మంటాం, మేము డిబేట్కైనా మాట్లాడతాం. నువ్వు ఎక్కడికి వచ్చినా మేము చెప్తాం, ఆ లెక్కలని మీకు ఇస్తాం, తీసుకోండి. మేము ఖాళీగా ఉన్నాయని చెప్తున్నాం. ఖాళీ లేకపోతే మేము అడగట్లేదు. నువ్వు ఖాళీగా ఉన్న పోస్టులు నింపట్లేదు. ఎందుకు నింపట్లేదు? అది మా డిమాండ్. ఎందుకని మీరు ఇంత డిమాండ్ చేసి రోడ్ల మీదకి వచ్చినప్పుడు కూడా ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు? ఎందుకు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయలేకపోతుందని అనుకుంటా ఉన్నారు మీరు? వాళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారు. ఎందుకు విద్యార్థుల్ని, యువకులని అని ఏం ఆలోచిస్తారో మాకైతే అర్థం కావట్లేదు. ప్రభుత్వం కూడా వాళ్ళకి ఎవరైనా గైడ్ ఇచ్చేటోళ్ళు లేరా? మరి ఆలోచన ఉందా? మీరు ఇప్పుడు ఉన్నారు, మళ్ళీ అధికారంలోకి రావాలంటే మంచి పనులు చేస్తేనే కదా వచ్చేది. నువ్వు చెడ్డ పనులు నువ్వు అన్న టయానికి నోటిఫికేషన్ వేయకుండా పోతే నిన్ను ఏ యువకుడు, ఏ నిరుద్యోగి కానీ విద్యార్థి లీడర్లు కానీ నిన్ను ఎందుకు నమ్ముతారు, ఎందుకు గెలిపించుకుంటారు? నువ్వు కోరికలు మంచిగా రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఇస్తే నిన్నే మళ్ళీ ఎంచుకుంటారు కదా. నువ్వు ఇష్టారాజ్యంగా చేస్తున్నావు అంటే నీకు ఏంది ఇది? అంటే ఈ విద్యార్థులు ఏమి అడగలేరు, వీళ్ళు ఇంతే మా ఇష్టారాజ్యంగా నడుపుతా అనుకుంటే మేము చేయాల్సింది మేము కూడా చేస్తాం. ఏంటి మీ కార్యాచరణ ఏముండబోతుంది? మీ విద్యార్థి జేఏసీ నాయకులుగా ఏం చెప్పబోతున్నారు? రేపు మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? ప్రభుత్వం ఒక పక్కన కాస్త టైం ఇవ్వండి, ఓపిక పట్టండి అని చెప్పేసి అంటా ఉన్నది. సో అది దానికి ఏం సమాధానం చెప్తారు? ఏ విధంగా మీ కార్యరూపం ఉంటుంది? మేము ఒక్కటే చెప్తున్నా, ఈ స్థానిక సంస్థల ఎన్నికల ముందు మీరు నోటిఫికేషన్ కనుక వేయలేదనుకో మా పెద్ద ఎత్తున మాది మామూలుగా ఉండదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలన్నీ ఏకమైన ఆల్రెడీ విద్యార్థి లోకమంతా మొత్తం మాట్లాడుకుని చర్చలు కూడా జరిపినాం. టోటల్గా మిమ్మల్ని మాత్రం బహిరంగంగా ఇక ఏం చేస్తాం, ఎక్కడ మీటింగ్ ఎక్కడ ముట్టడి చేస్తాం కూడా తెలియదు. సెక్రటరియట్ మొన్న ఒక్కటే అనుకున్నాం, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్లతో సహా అన్ని ముట్టడి చేసే కార్యక్రమం పెట్టుకుంటాం. ఇక మేము చెప్పేది ఉండదన్న, మేము డైరెక్ట్ అటాక్లే చేస్తాం. మీరు ఇమ్మీడియట్లీగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తే బాగుంటుందని మా యొక్క విన్నపం చేస్తున్నాం. మీరు కాదని ఇట్లనే నెగ్లెక్ట్ చేస్తే మేము చేయాల్సింది కూడా చేస్తాం. ఇప్పుడు ఎలక్షన్ తర్వాతకి, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడితే ఎంత లేట్ అవుతుందన్న? ఈ లోపు విద్యార్థి చదువుకుంటాడు, ఇంట్రెస్ట్ వస్తుంది, ఎవరైనా కోచింగ్ ప్రిపేర్ అయి ఉంటారు, ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నువ్వు ఇప్పుడు నోటిఫికేషన్ వేయకపోతే ఏం చేయాలి విద్యార్థి? ఖాళీగా ఉండే జాబికే ఏమని అడుగుతున్నావు? వేయకపోతే మాది పెద్ద ఎత్తున మేము ప్లానింగ్లో ఉన్నాం. మీ దాంట్లో కూడా చాలా గ్రూపులు ఉన్నట్టు ఉన్నాయి కదా, చాలా గ్రూపులతోటి ఒక రకంగా ఒకరు మీటింగ్ పెడితే దానికి మళ్ళీ ధీటుగా పెట్టాలన్నటువంటి ఆ ప్రయత్నం ఎందుకు? ఒక తాటి మీదకి విద్యార్థులు కూడా ఎందుకు రాలేకపోతా ఉన్నారు? ప్రభుత్వం పైన అందరు కలిసి ఒకటేసారి పోరాటం చేసి ఒక కార్యాచరణని ఎందుకు మీరు ప్రకటించుకోలేకపోతా ఉన్నారు? నేను ప్రధానంగా మాది ఒకటే ఎజెండా. మా ఎజెండా ఏంటంటే
ప్రభుత్వం జాబ్స్ నోటిఫికేషన్ ఇవ్వాలి. దాని గురించి అందరం కలిసి నేను అన్ని యూనివర్సిటీలలో తిరిగి కమిటీలు వేసుకున్న అన్ని యూనివర్సిటీల విద్యార్థి నాయకులతో మాట్లాడి చర్చించి అందరితోటి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈసారి గతంలో మీరు అన్నట్టు జరిగింది, ఇప్పటి నుంచి అలా జరగదు. ఇక అంటే కొన్ని మిస్టేక్లు జరిగినాయి, అది మీరు అన్నది కూడా వాస్తవమే. ఇప్పటి నుంచి అట్లా ఉండదు. ఇక ఈ ఫోర్స్ అనేది తట్టుకోలేడం వాళ్ళ వల్ల కూడా కాదు, అంత బహిరంగంగానే వస్తుంది. మామూలుగా రామాది కేసులు ఏం కొత్త ఏం కాదు. ఎన్ని కేసులైనా మేము మా కేసులు పెట్టినా మాకు విద్యార్థి దశలో ఎన్నో కేసులు అవుతుంటాయి. పెట్టని మా కోసమే కదా మేము ఫైట్ చేసేదన్నా. ఆ ఫైట్ని మేము ఈసారి వెనకపోయలేదు, బహిరంగంగా ఉంటుంది. మీరన్నట్టు కూడా పెద్ద ఎత్తున కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రైవేటు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఆ దోపిడీని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంటుంది. మరొక ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం చెప్తున్నటువంటి తీరుగా నిరుద్యోగులని మోసం చేసింది తప్పించి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం కూడా పూర్తిగా కూడా విఫలమైపోయింది. రానున్నటువంటి ఎన్నికల్లో తమ యొక్క కార్యాచరణ, రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చూపెట్టేందుకు ఖచ్చితంగా విద్యార్థి లోకమంతా కూడా సో ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలకు కానీ చేసేటువంటి ఏవైతే చెప్తున్నటువంటి మాటలకి ఆయన చేసేటువంటి పనులకి చాలా తేడా ఉన్నటువంటి భావనతోటి రాజు గౌడ్ అయితే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం పైన యుద్ధం చేయడమే కాదు, పోరాడతాం, అవసరమైతే ఉంటే పోటీ చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.